శుకుడు వ్యాసదేవుని కనిండు. ఆయన జన్మ వృత్తాంతం కూడా పరమ అద్భుతంగా ఉంటుంది. ఈ విషయం బ్రహ్మ వైవర్తనాపురంలో విపులంగా చెప్పబడింది. జాబిలి కూతురు వ్యాసుదేవుని భార్య. భార్యాభర్తలిద్దరూ అనేక సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత వ్యాసుడు తన పత్నికి బీజప్రదానం చేశాడు. కానీ శిశువు 12 సంవత్సరాల వరకు తల్లి కడుపులోనే ఉండిపోయాడు. దానికి చింతించిన వ్యాసుడు ఆ పిల్లవాడిని బయటికి రమ్మని పిలిచాడు. కానీ తాను పూర్తిగా మాయ నుండి బయట పడనిదే బయటికి రానని పిల్లవాడు బదులిచ్చాడు. వ్యాసుడు అతనికి హామీ ఇచ్చినా ఆ పిల్లవాడు పూర్తిగా విశ్వసించలేదు. వ్యాసుడు గుహశాస్త్రంలో ఉండటమే. అప్పుడు వ్యాసుడు చేసేది లేక ద్వారకకు వెళ్లి శ్రీకృష్ణుడికి తన సమస్యను విన్నవించుకున్నాడు. అది వినిన దేవదేవుడు శ్రీకృష్ణుడు స్వయంగా వ్యాస ఆశ్రమానికి వెళ్లి అతనిపై మాయ ప్రభావం ఉండబోదని కడుపులో ఉన్న ఆ బాలునికి హామీ ఇచ్చాడు. కృష్ణుని మాట మీద ఆ పిల్లవాడు బయటికి వచ్చాడు. తరువాత ఆ పిల్లవాడు పరివ్రాజకాచార్యుడై వెళ్లిపోయాడు. ఆ విధంగా ఇంటి నుండి వెళ్లిపోతున్న పిల్లవాడిని చూసి దుఃఖితుడైన వ్యాసుడు పుత్రా పుత్ర అని వెంటపడ్డాడు. కానీ క్షణమైన ఆ శుకుడు ఆగలేదు. భౌతిక జగత్తులో బద్ధజీవునికి గల మహారోగము కామము. కామం చేతనే జీవుడు ఈ జగత్తులో బంధించబడి ఉంటాడు. అందుకే ఈ జగత్తు మైథున నగరము అని కూడా చెప్పబడింది. సాధారణమైన స్త్రీ పురుషులు కామకలాపాలను వింటే మాట్లాడితే కామం పెరుగుతుందే గాని తరగదు. కానీ సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడు బృందావన గోపికలతో గడిపిన క్షణాలను తలుచుకుంటేనే కామం పోడుతుందని భాగవతం చెప్తుంది. అంటే అది సాధారణమైన కామకలాపం కాదు, దివ్యమైనది. అందుకే అది దివ్య ప్రభావం చూపిస్తుంది. కామజన్యమే దాని ఫలమని బోధించిన శుకుడు తిరిగి కామదాసుడు అయ్యే అవకాశమే లేదు. అందుకనే ఆయన శరీర భావన లేకుండా నగ్నముగా సంచరించేవారు. దానికోసం భాగవతంలోనే ఒక చక్కని ఉదాహరణ ఉంది. సుఖదేవుడు సదా బ్రహ్మ భావనలోనే ఉండే శుకుడు నగ్నంగా సంచరించేవారు. ఒకసారి ఆయన ఆ విధంగా సంచరిస్తూ ఒక సరస్సు పక్కగా వెళ్లారు. అందులో కొందరు దేవతా స్త్రీలు వివస్త్రలై స్నానం చేస్తున్నారు. శుకుడు యువకుడు, సౌందర్యవంతుడు, పైగా నగ్నంగా ఉన్నాడు. అయినా వారు సిగ్గుపడలేదు. తమ కార్యంలో తాము ఉండిపోయారు. సుఖదేవుడు కూడా వారిని పట్టించుకోకుండా ముందుకు సాగిపోయారు. కానీ ఇంతలో సుఖదేవుని తండ్రైన వ్యాసదేవుడు అటుగా వచ్చారు. ఆయనను చూడగానే దేవతా స్త్రీలు నీటి నుండి బయటికి వచ్చి హడావిడిగా వస్త్రాలను ధరించారు. వారి చర్యకు ఆశ్చర్యపడిన వ్యాసుడు అదే విషయాన్ని వారిని అడిగాడు. సుఖదేవుడు బ్రహ్మ భావనలోనే ఉండే వ్యక్తి అని, స్త్రీ పురుష భేదం ఆయనకు లేదని, అందరినీ బ్రహ్మస్వరూపాలుగానే చూస్తారని ఆ దేవతాస్త్రులు పలికారు. కానీ గుహశాస్త్రములో ఉన్న వ్యాసదేవునికి ఇంకా స్థితి రాలేదు. అందుకే వయసులో తమకు తండ్రి వంటి వాడైన వ్యాసదేవుని చూసి దేవతాస్త్రులు వస్త్రధారణ చేశారు. తన తండ్రి అయిన వ్యాసదేవునికి భాగవత రచన ద్వారానే మనశ్శాంతి లభించింది. దానిని అధ్యయనం చేసిన తరువాత తాను బ్రహ్మ భావన నుండి కృష్ణ భక్తి భావనలోనికి వచ్చాడు. ఆ కృష్ణ కథయే జనుల భవరోగము పోవడానికి ఏకైక ఔషధమని నిర్ణయించి దానిని పరీక్షితు ద్వారా సమస్త లోకానికి తెలియజేశాడు. సమీకముని కొడుకు శృంగి శాపం వలన వారం రోజుల్లో మరణించనున్న పరీక్షిత్ మహారాజు గంగా తవ్వటం దగ్గర ఆసీనుడై ఉన్నాడు. శుకుడు దైవవశాత్తు అక్కడికి వచ్చారు. అవధూత వేషంలో ఉన్న ఆయనను బాలురు, స్త్రీలు చుట్టుముట్టి ఉన్నారు. ఆయనకు బాహ్య స్పృహ లేదు. 16 ఏళ్ల వయసులో ఉన్న ఆయన రూపము అతి మనోహరంగా ఉంది. చక్కని నాసిక, విశాలమైన నేత్రాలు, శంఖము వంటి కంఠము, తీర్చిదిద్దిన కర్ణములు, విశాలమైన వక్షస్థలము, లోతైన నాభి, దీర్ఘములైన బాహువులు కలిగిన ఆయన దేహము నీలమేఘ శ్యామల వర్ణములో ఉన్నది. ఆయన నగ్నంగా ఉన్నారు. మహా భాగవోత్తముడైన శుకుడిని చూసి అందరూ లేచి నిలబడి నమస్కరించి ఆహ్వానించారు. భయపడిన స్త్రీలు, బాలురు వెంటనే ఆయనను వెంబడించడం మాని వెనక్కి వెళ్ళిపోయారు. ఆ విధంగా శుకుడు ఉన్నత స్థానాన్ని స్వీకరించాడు. పరివ్రాజకాచార్యులైన శుకుడు గృహస్థల ఇంటిలో ఆయుపాలు పుట్టుటకు పట్టేంత సమయమంతా కూడా నిలువరని చెప్పబడింది. అయినా పరీక్షిత్తును ఉద్ధరించడానికి ఆయన వారం రోజులు ఒకే చోట ఉండిపోవటానికి సిద్ధపడటం ఆశ్చర్యకరమైన విషయం. అటువంటి మహాత్మునికి పరీక్షిత్తు నమస్కరించి వినయంగా తాను చెయ్యవలసిన కర్తవ్యాన్ని బోధించమని అడిగాడు. మనిషి వినవలసింది, కీర్తించవలసింది, స్మరించవలసింది, పూజించవలసినది ఏమిటో తెలియజేయండి. అలాగే
చెయ్యరానిది కూడా ఏంటో తెలపండి అని పరీక్షిత్ మహారాజు వినయంతో అడిగిన ప్రశ్నకు సమాధానంగా శుకుడు కృష్ణ కథామృతమైన భాగవతాన్ని ప్రవచించారు. ఆ దేవదేవుడు శ్రీకృష్ణుణ్ణి సేవించడానికి నవవిధ భక్తి మార్గాలు ఉన్నాయని భక్త ప్రహ్లాదుడు భాగవతంలో తెలియజేశాడు. శ్రవణము, కీర్తనము, విష్ణుస్మరణము, పాదసేవనము, అర్చనము, వందనము, ధ్యాసము, సత్యము, ఆత్మనివేదనము అనేవి ఆ 9 భక్తి మార్గాలు. పరీక్షిత్తు శ్రవణం ద్వారా, శుకుడు కీర్తనము ద్వారా, భక్త ప్రహ్లాదుడు స్మరణం ద్వారా, లక్ష్మీదేవి పాదసేవనం ద్వారా, పృథి మహారాజు అర్చనము ద్వారా, అక్రూరుడు వందనము ద్వారా, ఆంజనేయుడు ధ్యాసం ద్వారా, బలి మహారాజు ఆత్మ నివేదన ద్వారా శ్రీకృష్ణుని అంతరంగికులయ్యారని చెప్పబడింది. ఈ విధంగా ఈ నవవిధ భక్తి మార్గాలలో మొదటి 2 భాగవతానికి అంకితమయ్యాయి. 7వ నాటికి తక్షకుని కాటుచే మరణింపనున్న పరీక్షిత్తు గంగా తవాటంలో అడిగిన ప్రశ్నకు శుకుడు భాగవత కథా శ్రవణానికి సిద్ధపడ్డాడు. కృష్ణ భక్తుల వంశంలో జన్మించిన పరీక్షిత్తు చిన్నప్పుడే శ్రీకృష్ణుని విగ్రహాలతోనే ఆడుకునేవాడు. అమృతమైన కృష్ణ కథయే అమృతత్వాన్ని ప్రసాదిస్తుందని తెలిసిన శుకుడు అతనికి దానినే వినిపించాలని నిర్ణయించాడు. నదులలో గంగానది, దైవాలలో అచ్యుతుడు, వైష్ణవుల్లో శంకరుడు గనునైనట్లు పురాణాలలో శ్రీమద్ భాగవతము మహోన్నతమైనది. అటువంటి భాగవతాన్ని ఏ నరుడైతే భక్తి శ్రద్ధలతో వింటాడో, కీర్తిస్తాడో మోక్షాన్ని పొందుతాడు. అందుకే పరీక్షిత్ మహారాజుకు భాగవతం వినిపించబడింది. మోక్షప్రాప్తి కొరకు 7 రోజులలో తాను చెయ్యవలసిన కార్యమేమిటని పరీక్షిత్తు అడిగినప్పుడు శుకుడు శ్రీమద్ భాగవతాన్ని వినిపించారు. అంటే భాగవతమే మోక్షప్రదాయిని. అది కేవలం కృష్ణ కథలతో, కృష్ణ భక్తుల కథలతో నిండి ఉన్నది. అందుకే అది వైష్ణవులకు పరమ ప్రియమైనది. శుకుడు ముఖతం ప్రవహించిన భాగవత కథా సుధలో పరీక్షిత్తు పునీతుడయ్యాడు, పరవశించాడు. సర్పకాటు భయాన్ని అతడు ఏనాడూ విడిచిపెట్టాడు. కృష్ణ కథా పావనంలో అమృతత్వాన్ని పొందాడు. ఆ విధంగా పరీక్షిత్తుకు భాగవతాన్ని వినిపించి అమృతత్వాన్ని ప్రసాదించిన తరువాత శుకుడు అతనిని దీవించి యథేచ్ఛగా సంచారానికి వెళ్ళిపోయాడు. కృష్ణుని ద్వారా బ్రహ్మదేవుని హృదయంలో వెల్లడి చేయబడిన భాగవతం తరువాత నారదుడికి చెప్పబడింది. నారదుడు దానిని తన శిష్యుడైన వ్యాసుదేవునికి బోధించగా భాగవతాన్ని గ్రంథాస్థం చేసిన వ్యాసుడు దానిని తన పుత్రుడైన శుకుడిచే అధ్యయనం చేయించాడు. ఇప్పుడు శుకుడు దానిని భక్తుల సమక్షంలో గంగానది చెంత పరీక్షిత్ మహారాజుకు వినిపించారు. అప్పుడు పరీక్షిత్తుతో పాటు దానిని వినిన శ్రోతలతో సూత గోస్వామి కూడా ఉన్నారు. ఆయన తిరిగి భాగవత కథను సౌనకాది మునులకు నైమిసారణ్యంలో వినిపించారు.